నేను మొన్న ఈ మధ్య రాజమండ్రి డిజిశక్తి ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక డిజిటల్ మహిళ కలిసారు. అయితే తను అందరిని పరిచయం చేసుకున్న తర్వాత నేమ్స్ గుర్తుపెట్టుకోవడంలో కొంచెం తడబడుతూ ఉన్నారనమాట. అంటే త్వరగా నేను పేర్లు మర్చిపోతాను. నాకు తొందరగా పేర్లు గుర్తుండవు. సారీ నేను మిమ్మల్ని వేరే పేరుతో పిలిస్తే అలా చెప్తున్నారనమాట. అప్పుడు నేను ఆవిడకి ఒక చిన్న సజెషన్ ఇచ్చాను. చిన్న టిప్ ఇచ్చాననమాట ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో నాకు దాని మీదే ఈరోజు రీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మందికి చాలా యూజ్ అయ్యే ఒక చిన్న టిప్. చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా. నేను కూడా చాలా త్వరగా నాకు ఫేసెస్ గుర్తుంటాయి గానీ, నాకు వాళ్ళ పేర్లను నేను చాలా త్వరగా మర్చిపోతూ ఉంటాననమాట. బట్ దీన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం వెరీ స్మాల్ టెక్నిక్స్‌ని యూజ్ చేసి గుర్తుపెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ. సో నేనెలా గుర్తుపెట్టుకుంటాననేది ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. నేను రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తాననమాట. అయితే ఈ మధ్య రీసెంట్‌గా జిమ్‌లో నాకు కొత్తగా ఇద్దరు లేడీస్ పరిచయం అయ్యారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి నేను వాళ్ళ పేర్లని వాళ్ళకున్న చిన్న క్యారెక్టరిస్టిక్స్ తోటి మ్యాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనెప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోలేదు. వాళ్ళని వాళ్ళ పేర్లతోనే పిలిచి నేను వాళ్ళని పలకరిస్తూ ఉంటాననమాట. అయితే అందులో ఒకళ్ళ పేరు భవాని. భవాని అనే పేరుతో నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది తెలుసు. కానీ అదే పేరు మళ్ళా ఇంకోళ్ళని నేను గుర్తుపెట్టుకోవాలి అంటే ఆమె క్యారెక్టరిస్టిక్ ఏదన్నా చూసి దాంతో గుర్తుపెట్టుకోవడం ఈజీ అని నాకు అర్థమైంది. సో భవాని ఆవిడ ఏంటంటే చాలా బోల్డ్‌గా ఉంటారు. చాలా హైట్‌గా ఉంటారు. మంచి ఫర్మ్‌గా ఉంటుంది ఆవిడ బాడీ. అండ్ చాలా బాగా ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటారనమాట. ఫిజిక్స్ చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది నాకు. అందుకని నేను ఆవిడ పేరుని బోల్డ్ భవాని అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను. నాకు ఇప్పటికి కూడా ఆవిడ చూడంగానే బోల్డ్ భవాని అనే గుర్తొస్తుంది. బట్ నేను ఆవిడ దగ్గర ఆ మాట చెప్పను. భవాని అనే పిలుస్తాను. మేబీ ఆవిడ నన్ను ఫాలో అవుతున్నారు. ఇది చూస్తే గనక ఆవిడకి తెలిసిపోతుంది నేను ఆవిడని ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ హేమ. హేమ తను చాలా హైపర్‌గా ఉంటారనమాట. అంటే చాలా విగరస్‌గా చేస్తూ ఉంటారు. ఎవరితోటి ఎక్కువ మాట్లాడరు. ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఆవిడని కూడా నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా చాలా స్పీడ్‌గా తను వర్కౌట్స్ చేసేసుకుంటూ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందనమాట ఆవిడ చేసే వర్కౌట్స్‌లో. అందుకని చాలా హైపర్‌గా ఉంటారు అని చెప్పేసి నేను ఆవిడని హైపర్ హేమ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను. అంటే అది రైమింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆవిడకున్న క్యారెక్టరిస్టిక్ తోటి దాన్ని గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి ఈ 2 టెక్నిక్స్ ఈ టెక్నిక్ తోటి నేను ఈజీగా నేమ్స్ గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా ఈ టెక్నిక్‌ని ట్రై చేయండి. ఫేషియల్ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్‌తో కావచ్చు, బాడీ ఫిజిక్‌తో ఏదైనా సరే, ఏదైనా వాళ్ళకున్న కొన్ని న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ తోటి మనం వాళ్ళ పేర్లను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. Try it once and tell me, did it work for you or not? Thank you.